హలో హాయ్ అండి, నేనండి దుర్గారావుని. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే వచ్చానండి ఒక షార్ట్ వీడియోతో. రండి ఒకసారి నేను ఒకటి మీకైతే చూపిస్తాను, దాని ఒకసారి చూద్దరు రండి. ఇది చూడండి ఒకసారి. చూశారు కదా, ఇదేంటనుకుంటున్నారా? ఇది నేను సముద్రంలో వేటకైతే వెళ్ళానండి. ఆ వేటలోనైతే ఆ వలలో చిక్కినటువంటి తాంబేలు అండి. ఇది సముద్రపు తాంబేలు. అయితే ఒకసారి దీన్ని ఇదంతా కూడా మట్టితోనైతే ఉంది. దీని అయితే ఒకసారి నేను కడిగైతే చూపిస్తాను, ఓకేనండి? నమ్మేశారా? సముద్రపు తాంబేలు అనగానే నమ్మేశారా? అసలు ఇదేంటనేది మీకు కడిగైతే చూపిస్తాను, ఒకసారి నాతో పాటుగా రండి. చూడండి, దీని అయితే పూర్తిగా కడిగి మీకైతే చూపించడం అయితే జరుగుతుందండి. అయితే ఇది భూమిలోనైతే పండుద్దండి. ఇది మా ఇంటి దగ్గర మా పెరట్లోనైతే పండింది ఇది. అయితే దీని అయితే కర్రీ కింద అయితే వాడతారు. దీని కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో మా అమ్మ అయితే దీన్ని చాలా బాగా అయితే వండుద్ది, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అయితే దీని పేరు అయితే మీకు ఏమైనా తెలిస్తే గట్టా దీన్ని కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇది మార్కెట్లో కూడా చాలా అవైలబుల్గా దొరుకుతూ ఉంటుంది. దీని కర్రీ కూడా మీరు ఎప్పుడైనా తినుంటే గట్టా దీని యొక్క టేస్ట్, రుచి మీకు కానీ తెలిస్తే దీని పేరేంటో మీరు కామెంట్లోనైతే రాసి తెలియపరచండి. చూడండి ఒకసారి దీన్ని అంతా కూడా పూర్తి ఒకసారి చూడండి. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఇదేం దుంప అన్నది. దీని పేరు మీరు కామెంట్లో రాయండి. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.